పాలక మండళ్లు లేని సమయంలో అధికారులతో పనులు. తాజా నిర్ణయంతో పంచాయతీల కింద భూములు హుళక్కే. ఎస్, ఇక్కడ చూస్తే భవిష్యత్తులో గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు ఇబ్బంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై హక్కుల కార్యకర్తల మండిపాటు. కార్యక్రమం మంచిదైతే సైలెంట్గా ఎందుకు చేస్తున్నారని ప్రశ్న. హరిత సౌభాగ్యం ముసుగులో భూముల హారతి కర్పూరం. ఎస్, ఇక్కడ చూస్తే గుంట భూమినైనా వదలకుండా రియాలిటీ దందాకు మళ్లిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పల్లెల్లోని భూములపై పంజా విసురుతున్నది. రాష్ట్రంలోని 12,000 పంచాయతీల్లో గ్రామ కంఠం భూమిని అమ్మకానికి పెట్టింది. గుండు గుత్తగా ఢిల్లీలోని ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. 1, 2 కాదు, ఏకంగా 30 ఏళ్ల పాటు ఆ భూములను ప్రైవేటుకు దారదత్తం చేయనుంది. దీనికోసం హరిత సౌభాగ్యం అంటూ ఒక ముసుగు ప్రాజెక్టును చేపట్టింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు లేని సమయంలో గుట్టుచప్పుడు కాకుండా గలీజు దందాకు తెరలేపింది. గ్రామ పంచాయతీల తీర్మానాన్ని పక్కదారి పట్టించి గంపగుత్తగా ప్రైవేటుకు భూములను అప్పగిస్తుంది. ఇది పరిస్థితి. ఒక గ్రామ సభ రిజిస్టర్ ఇది ప్రైవేటుకు ఇస్తే ఏమవుతుంది? ఇతర కార్యక్రమాలకు ఆ భూములను వినియోగించుకునే అధికారం ఉండదు. భవిష్యత్తులో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకు స్థలాలు దొరకకపోవచ్చు. పంచాయతీలు ఇచ్చిన భూముల్లో ఒకే రకమైనటువంటి మొక్కలు నాటడం ద్వారా జీవ వైవిధ్యానికి ప్రమాదం జరగచ్చు. పాలక మండళ్లు లేని సమయంలో భూములను అప్పగిస్తే భవిష్యత్తులో వివాదాలు తలెత్తవచ్చు. ఇక్కడ చూస్తే ఒక్కో గ్రామంలో ఒక్కో ఎకరం ద్వారా ప్రైవేటు సంస్థ పొందే లాభం. 1 ఎకరంలో పెంచే చెట్లు 4